నువ్వు చెప్పదలుచుకుని చెప్పు సార్. ఈ రాజకీయాల్లో అవినీతిని దూరం చేయడానికి విద్యార్థులు చాలా కృషి చేయాలి సార్. ఓకే, సో అది మీరందరూ కలిసి మొదలు పెట్టండి. విద్యార్థి అంటే నువ్వు ఒక్కడిని అడిగితే మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అవును సార్. రైట్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు త్రివేణి. మనం ఇంతసేపు చర్చించుకుంది ఒక మార్పు కోసం. మైక్ దగ్గర పెట్టుకోమని నేను దాన్ని చెప్తున్నాం. మనం ఇంతసేపు చర్చించుకుంది ఒక మార్పు కోసం. ఆ మార్పు అనేది ఎక్కడ రావాలి? సమాజంలో మార్పు రావాలంటే సిస్టమ్ లో మార్పు రావాలి. సిస్టమ్ లో మార్పు రావాలంటే ప్రతి ఒక్క మనిషిలో మార్పు రావాలి. ప్రతి ఒక్క మనిషిలో మార్పు రెండు విధాలుగా వస్తుంది సార్. ఒకటి, ఎవరైనా అవేర్నెస్ చేసినప్పుడు మార్పు వస్తుంది. రెండు, తనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఒక మనిషి మారుతాడు. ఆ విధంగా ఆ మార్పు అనేది ఎలా ఉండాలంటే, ఒక ఎగ్జాంపుల్, హోటోకు మేము మీకు ఓటు వేసుకొని మిమ్మల్ని గెలిపించాం, మాకేం చేశారు అని అడిగేంత మార్పు మన సిస్టమ్ లో వస్తే చాలా బాగుంటుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. గట్టిగా మైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు. జ్యోత్స్న ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్. సో ఎప్పుడైతే ఈ బట్టి అనే ఒక విధానం ఉందో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 595 కాదు సార్, 600 కూడా వస్తుంది. ఎప్పుడైతే అప్లికేషన్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే స్టూడెంట్ కి డెప్త్ లో సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్ గవర్నమెంట్ కి ఏంటంటే, టెక్స్ట్ బుక్స్ పబ్లిష్ చేసేటప్పుడు ఒక అప్లికేషన్ మెథడ్ లో పబ్లిష్ చేస్తే డెఫినెట్ గా స్టూడెంట్ అనేవాడు ఒక గ్రేట్ సక్సెస్ ని అచీవ్ అవ్వగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు చరణ్ సార్. చరణ్ ఆఫ్ సిఎస్సి వన్ సార్, ఫస్ట్ ఇయర్ సార్. మీరు నా నుంచి చాలా మంది నాకు కొలీగ్స్ చెప్పారు అవేర్నెస్ తేవాలి అంటున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు నేను గ్రూప్ గా ఫామ్ అయ్యి వెళ్ళి ఏదైనా ఎక్కడన్నా డబ్బులు తీసుకోకుండా ఓటేందని చెప్తే ఎంతమంది మాట వింటున్నా చెప్పండి సార్. చాలే పోవా, నీకేం చెప్తావు అని అంటారు. ఓకే, సరే, అది మన పాత జనరేషన్ వదిలేయండి సార్. ప్రెసెంట్ జనరేషన్ నుండి అదే కదా, ప్రెసెంట్ జనరేషన్ మనం తీసుకొని రావాలి. అదే కదా నువ్వు అన్నది, అదే కదా. ఓకే, రైట్. చెప్తా మీకు ఒక నిమిషం ఆగు. మీరు అంత నిరాశలోకి వెళ్ళమాకండి. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలందరిలో ఎంతో కొంత ఆవేదన ఉంది, ఉన్నమాట వాస్తవం. మన రాష్ట్రంలో ఎందుకు ఏంటి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది తర్వాత మాట్లాడుకుందాం. ఒక అన్నా హజారే ఆ వయసులో టేకప్ చేసినా దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చిందా లేదా? విన్నమ్మా, ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే అది చాలు, ఆ ఒక్కటో ఇద్దరవుతారు. అందుకని ఏమి ఇబ్బంది పడక. Excuse me, sir. I want to give one suggestion to the people who are assembled for the Engistan program, sir. I am thinking that students politics లోకి వస్తే సొసైటీ డెవలప్ అనే దానికంటే ప్రతి ఇండివిజువల్ అతనిలో బర్నింగ్ స్పిరిట్ తెచ్చుకొని మన స్టూడెంట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన రోల్ ఏంటి, మన సొసైటీకి ఏం చేస్తున్నాము అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరిలో ఆ బర్నింగ్ స్పిరిట్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఈ సొసైటీ అనేది డెవలప్ అవుతుంది అనేది నా ఒపీనియన్స్. ఓకే, రైట్. మైక్ మాత్రం ఇచ్చేసి చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ అనిల్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటి వరకు చుట్టుపక్కల వాళ్ళ సమాజం గురించి, రాజకీయ నాయకుల్ని వాళ్ళందరినీ విమర్శిస్తున్నారు, కానీ అసలు ఎలా చేస్తే అసలు ఈ సమాజం బాగుపడుతుంది చెప్పాలి, అర్థం కావట్లేదు. మై కాన్సెప్ట్ ఈజ్, నేను ఎంబీఏ కంప్లీట్ అయిపోయి జాబ్ వచ్చినాక నా శాలరీలో నుంచి 5% ఎవ్రీ మంత్ అనాథాశ్రమానికి రాస్తాను. ఇస్తాను. ఓకే, బట్ ఇంకో కండిషన్, ఇక్కడున్న 400 మెంబర్స్ జాబ్స్ వస్తాయి, బీటెక్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్. వాళ్ళు కూడా 5% ప్రతి మంత్ అనాథాశ్రమాలకి, మన దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే అనాథాశ్రమాలకి మీరే పెట్టవచ్చు. ఒకటి వాళ్ళందరూ డొనేట్ చేయాలని నా అభిప్రాయం సార్. అప్పుడే ఈ పేదరికం నిర్మూలించగలరు భారతదేశంలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చేయడానికి సిద్ధపడితే నువ్వు కూడా 5% ఇస్తావా, లేకపోతే నీ అంతకు నువ్వు ఇచ్చి మిగతా వాళ్ళని కూడా ఏమన్నా అడుగుతున్నావా? ఫస్ట్ నేను ఇనిషియేటర్ గా వస్తాను, ఇచ్చేస్తావు. వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అంతే, కండిషన్ పెట్టక. కండిషన్ ఏం లేదు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. విన్నారు కదా ఆయన చెప్పింది. మీకు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే తర్వాత ఆలోచించుకోండి. అది ఒక గుడ్ గెస్చర్. అది. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ ప్రవీణ ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్. అందరూ చెప్తున్నారు ఇనిషియేటర్ లేరు అని. అసలు వాళ్ళు నిజంగా సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే పర్టికులర్ గా ఇనిషియేటర్ అవన్నీ ఏం అవసరం లేదు సార్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అసలుకి ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ కి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎనలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి
తెలివితేటలు లేవు సార్. ప్రతిదీ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. వాట్ టు డూ? ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ అందరితో కలిసి డిస్కస్ చేయాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఎలా అనలైజ్ చేయాలి ప్రాబ్లమ్ ని అనే ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఇది పేరెంట్స్ నుంచి రావాలని నా ఉద్దేశం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. లాస్ట్ గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ కేశవ్. గట్టిగా మై నేమ్ ఇస్ కేశవ్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్. సార్, కరప్షన్ అనేది నా ఒపీనియన్ ప్రకారం ఎలాగా తగ్గించుకోగలము అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో మనం ఇప్పుడు ఎలాగో అందరూ ఇంటర్నెట్ అనేవి సౌకర్యాలు వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో సీసీ కెమెరాలు అవి పెట్టేసి అవి ప్రజలకి చూపిస్తుంటే కరప్షన్ అనేది త్వరగా తగ్గుతుంది సార్. 100 కోట్ల దరిద్రాలకు అనంత కోటి రూపాయలు ఉంటాయి తెలుసా సీసీ కెమెరాలు ఉంటే. వేరే మార్గాలు చాలా ఉన్నాయి. రైట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. అసలు యూత్ రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు, ఆ తర్వాత ఇనిషియేటర్ లేరు అంటున్నారు. యూత్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూత్ రాజకీయాలకు వస్తే ఎవ్రీథింగ్ విల్ బి అన్కరప్టెడ్, అంతే కదా. సో ఆల్రెడీ ఇప్పుడు జేపీ సార్ ఉన్నారు, ఆయన ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు సార్ పీపుల్? చెప్పు నువ్వు మరి. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇనిషియేటర్ లేరు అనుకునే బదులు ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా సార్. జేపీ సార్ ని సపోర్ట్ చేయొచ్చు. లైక్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఛానల్ ఫర్ డూయింగ్ సచ్ థింగ్స్ దట్ కరప్షన్ చేసే వాళ్ళని యు ఆర్ ఎలివేటింగ్. సో ఇలా కరప్షన్ చేయని వాళ్ళని కూడా ఎలివేట్ చేయాలని చెప్తున్నాం సార్. ఇన్ ద సెన్స్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. నిజాయితీగా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంతే కదా. అది మీరే కరప్షన్ చేసే వాళ్ళని కాదు, అన్కరప్టెడ్ గా ఉండే వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళనేమో ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకొని వీళ్ళు చేయాలి సార్. ఓకే రైట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ రూపేంద్ర ఈశ్వర్వాక. స్టడీయింగ్ బీటెక్ యాస్ సివిల్ సార్. మై నేమ్ ఇస్ రూపేంద్ర. సార్, డెవలప్మెంట్ అంటే మన అవతల వాళ్ళు ఇది తయారు చేస్తున్నారు, అవతల ఇది తయారు చేస్తున్నారు సార్. డెవలప్మెంట్ అంటే అసలు నువ్వేం చేస్తున్నావు? కన్న తల్లిదండ్రులు నువ్వు కన్నందుకు నువ్వు వాళ్ళకి సౌకర్యంగా నువ్వు నా జీతం నేను పంపిస్తాను, నా కన్న తండ్రి నేను హాయిగా చూసుకుంటాను. అదే ఇన్నాళ్ళుగా చిన్నప్పటి నుంచి నువ్వు 10 అడుగులు కాడి నుంచి భారత్ మాత నిన్ను మోస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని ఒక్కసారి ప్రశ్నించుకోండి సార్. అదే ఒక బైక్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కసారి ఎవరన్నా టచ్ చేస్తే వాడు వచ్చి గొడవ పెట్టుకుంటారు. కానీ అదే నా భారత మాతని ఇలా చేయకరా ఎందుకన్నారు సార్. అదే మీరు ఒక 1 year జస్ట్ వన్ ప్యాటర్న్ వరకు ప్రెసిడెంషియల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే ₹1 ఇద్దరే దోచుకుంటారే కానీ, అంతేగాని ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇక్కడ పంచాయతీరాజ్, ఇక్కడ వాడికి వచ్చే పైసానా చేరనివ్వండి సార్. పేదవాళ్ళకి చేరనిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ ప్రవీణ. ఫస్ట్ బీటెక్ సిఎస్సి. గట్టిగా ఎన్ని చెప్పమ్మా బాగా ఇద్దరికి. యాజ్ ఏ స్టూడెంట్ గా నేను ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ బ్రీఫ్ గా చెప్తే ఇంకా వాళ్ళకి స్టూడెంట్ గా నేను హెల్ప్ సొసైటీకి ఏమన్నా చేయాలి అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అట్లీస్ట్ ఇద్దరు స్టూడెంట్స్ కైనా చదువు అనేది ప్రొవైడ్ చేయాలి. అది కూడా అంటే ఇప్పుడు మేము ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నాం కదా. ఫైనాన్షియల్ గా మేము సెటిల్ అయిన తర్వాత అట్లీస్ట్ 2 people కైనా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్యూ ఫర్ గివింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కూర్చోండి. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ రూపేంద్ర. కూర్చోయ్యా. టైం అయింది, కూర్చోండి. మీరు ఇందాక నుంచేమో ఎవరు మాట్లాడాలా అని మెల్లిగా అవతల మాట్లాడితే నేను మాట్లాడదామని అప్పుడు దాకా ఆగారు. లాస్ట్ లో వచ్చినప్పటికీ ఏంటంటే అందరూ మాకు కావాలంటారు. ఇదే ప్రాబ్లం కనుక సో ఇంక ఛాన్స్ లేదమ్మా, నా ఒక్కడికి ఛాన్స్ ఇవ్వు. ఓకే. సో మీ అంటే మొత్తంగా చూస్తే ఏంటంటే అందరూ కూడా సమస్య తీవ్రతనైతే మీరు గుర్తించారు కనుక మీ పరిధిలో మీరు ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే మీరు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు చేయగలిగింది ఒక పద్ధతి, స్టూడెంట్ దశ దాటిన తర్వాత చేయాల్సింది ఒక పద్ధతి. బట్ ఈలోపు ఒక మనిషిగా ఆలోచన విధానాన్ని మార్చుకోవటం ఇంకొక పద్ధతి. ఇప్పుడు మీరు చాలా మంది కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే ముందు మనం మారాలి, నేను మారితే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ అంటే అంతా ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ మిక్స్ ఆఫ్ ది పీపులే కదా, వేరే ఇంకేం కాదు కదా. అందరం కలిస్తేనే ఒకటి అవుతుంది సొసైటీ. సో అందుకని మీరందరూ కూడా
మీ స్థాయిలో మీరు మారడానికి ఇందాక ఎంఏ ఉంది, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతాం, నిద్రపోతాం, బాగుంటుంది, మళ్ళీ ఆ తర్వాత ఉద్యోగం, ఆ విషయం ఇవన్నీ. కానీ బట్ ఈ స్పిరిట్ కంటిన్యూ అవటమా లేదనేది అంటే, అది కంటిన్యూ కావాలంటే మీరు ఈ డిస్కషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. అట్లీస్ట్ ఒక 5 minutes 10 minutes ఇన్ ఎ డే. ఓకే, ఏదో ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంగతి ఇదేంటి ఇట్లా జరిగింది, దీన్ని ఎట్లా చేస్తే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎట్లా మనం అపోజ్ చేసి ఉండాల్సింది, అంటే మనం అంటే కంట్రీ ఆర్ స్టేట్ ఆర్ లోకల్ పీపుల్, ఏదో ఒకటి మీ ఒంగోలుకి సంబంధించి వస్తే ఒంగోలు ఏదైనా కానివ్వండి. అట్లాంటి దాని మీద ఏంటంటే కొంత డిస్కషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఆ బెంట్ ఆఫ్ మైండ్ అంటే ఆ భావజాలం అది కంటిన్యూ అవుతుంది, ఒక ఫీల్, ఒక ఫైర్ ఉంటుంది మీలో. ఆ తర్వాత ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు వస్తే 5% కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఇంకొక ఆయన ఇంకో రూపంలో అవినీతికి వ్యతిరేకంగా ఆయన చెప్పాడు, ఓ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తా ఉన్నారు ఇన్స్టిట్యూట్ తరఫున, ఈ ఇన్స్టిట్యూట్ తరఫున చేయండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఒకటే ఇదే దారి అనే లేదు, దేర్ ఆర్ సో మెనీ వేస్. ఇంకొక ఆయన ఊళ్ళోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవచ్చు. సో డబ్బు తీసుకుని ఓట్లు వేయటం తప్పనొచ్చు, లేదు పలానా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, పలానా ఆఫీసు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందనుకోండి అన్యాయాల అక్రమాలకు సంబంధించి మాకు చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి, చేస్తే మేము వాటిని ఎక్స్పోజ్ చేస్తుంటాం ఇట్లా. ఓకే, సో ఈ 2 hours షోలో మీకు ఎంతో కొంత ఒక కాన్ఫిడెన్స్ ప్లస్ ఒక ఫీల్ వచ్చిందని నమ్మకంతో అది కంటిన్యూ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, గుడ్ లక్ అమ్మా, గుడ్ లక్, థ్యాంక్ యూ.